ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? బాగా ఉన్నారని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినం క్రిస్మస్ ఆరాధనలో సంతోషంగా మన కుటుంబాలతో గడిపి ఉండవచ్చు. లేదంటే కొన్ని అవాంతర పరిస్థితులను బట్టి మన జీవితాల్లో సంతోషం లేకపోవచ్చు. ఏదైనప్పటికీ మనం నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు, సర్వశక్తిమంతుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగున్న దేవుణ్ణి ఆరాధిస్తున్న మీరు నేను ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. జీసస్ క్రైస్ట్ ఎ కింగ్ లైక్ నో అదర్ అనే అంశాన్ని యేసు ప్రభు వారికి ఎవరూ సాటిలేని రాజు అని మీ మధ్యన చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. నిజమే, యేసు ప్రభు వారికి సరైన రాజు, సాటి అయిన రాజు ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడే. అందుకనే యేసు రాజ్యము లోకరాజ్యం లాంటిది కాదు. ఇది ధర్మం, ప్రేమ, నిత్యజీవం యొక్క రాజ్యముగా ఈ రాజ్యం మనకి కనబడుతూ ఉంది. అందుకే మత్తయి సువార్త 2:2 ప్రకారం యూదా దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు మనకి యూదా దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, వారు యూదా దేశంలో ఉండే రాజు దగ్గరికి వచ్చి అడిగిన విధానం మనం చూడవచ్చును. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 21:5 అద్భుతంగా ఈ మాట వ్రాయబడి ఉంది. ఏమనుందంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీమోని కుమారితో చెప్పుడి అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 18:36 నా రాజ్యము లోకానికి చెందలేదు అని చెబుతున్నాడు. ప్రకటన 17:14 రాజాదిరాజుగా యేసుప్రభు వారు రాబోతున్నారు. యెషయా 33:22 యెహోవా మన రాజు అని వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 1:33 ఆయన రాజ్యానికి అంతముండదు అని రాయబడి ఉంది. జకర్యా 9:9 ప్రవచించిన ప్రవచనం బట్టి నీతిమంతుడైన రాజు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము రాజాది రాజుగా, ఎవరికీ సాటిలేని మహారాజుగా యేసుప్రభు వారు లోకానికి రాబోతున్నారనే సత్యాన్ని అప్పటి పండితులు తెలియజేశారు. ఆయన చిత్తం అనుసరించే పౌరులుగా మనం జీవించాలి. ఆయన రాజ్య విలువలను ఎరిగిన వారిగా మన ద్వారా ప్రేమ, నీతి, కరుణ పాటించవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. ఇవన్నీ మనం పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఆలోచిద్దాం. స్వర్ణ రాజ్య ఆశీర్వాదాలు మన జీవితాన్ని నింపుతాయి. సంతోషంతో, ప్రేమతో, కరుణతో మనం జీవిస్తే మనం నిత్య జీవనికి వారసులుగా అవుతామనే సత్యాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ముగింపుగా, క్రీస్తు రాజైన జీవితమే నిజమైన రాజ జీవితం అని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన వారలారా, రాజాదిరాజుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వారిని మనము మన రాజుగా స్వీకరిద్దామా? మన జీవితాల్లో ఎటువంటి కష్టమున్నా, బాధున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా మొదట ఆయన రాజ్యమును, నీతిని నెతకమని చెప్పిన వాక్యము బట్టి ఆయన రాజ్యం ఏమిటో చూద్దాం. ఆయన రాజ్యంలో ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది. ఇవన్నీ మనం పొందగలిగితే ఆయన రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని ఉంచడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అటువంటి మనసుతో, అటువంటి హృదయంతో మన జీవితంలో యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరనే సత్యాన్ని నీవు నేను గ్రహించడానికి దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. మార్చుకుందామా? మన జీవితం, మన యొక్క పయనం యేసుప్రభు రాజ్యానికి వారసులుగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకిచ్చేలాగున రాజు అయిన రాజుకి, సాటిలేని రాజుకి, యేసుప్రభు వారికి మనము ఆయన పౌరులుగా ఉండడానికి సిద్ధపడదాం. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్
94 805 850 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.